ఇక మస్తాన్ సాయిని 3 రోజులు పోలీసులు విచారించారు. ఈ విచారణలో భాగంగా విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. అసలు మస్తాన్ సాయి కన్ఫెషన్ లో ఏముంది, అతను ఏం చెప్పాడు అనేది ప్రెజెంట్ చూద్దాము. మొత్తంగా మస్తాన్ సాయి చెప్పింది ప్రతిదీ కూడా ఇప్పుడు విస్తుపోయే నిజాలే అనుకోవాలి మనం. హార్డ్ డిస్క్ డ్రగ్స్ పార్టీలపై ప్రశ్నించారు పోలీసులు. దానికి సంబంధించి హార్డ్ డిస్క్లపై పోలీసులకు వివరణ ఇచ్చాడు మస్తాన్ సాయి. హార్డ్ డిస్క్ లో మొత్తం 17 ఫోల్డర్స్ ఉన్నట్టుగా ఆ ఫోల్డర్స్ ను మస్తాన్ సాయి ముందు ఓపెన్ చేశారు పోలీసులు. అయితే 2500కు పైగా ఫోటోలు, 505కు పైగా వీడియోస్ ఆ ఫోల్డర్స్ లో పోలీసులకు కనిపించాయి. 734 ఆడియో రికార్డింగ్ సైతం ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. హార్డ్ డిస్కుల్లో మొత్తం 6 అమ్మాయిల వీడియోలు కూడా ఉన్నాయి. లావణ్యతో పాటు మస్తాన్ గర్ల్ ఫ్రెండ్స్ వీడియోస్ ఈ హార్డ్ డిస్క్ లో ఉన్నాయి. అయితే తన భార్యకు సంబంధించిన వీడియోలు కూడా గుర్తించారు. అందులో కొన్ని ప్రైవేట్ వీడియోస్, మరికొన్ని వాట్సాప్ వీడియో కాల్ రికార్డింగ్స్, ఎక్కువగా లావణ్యకు సంబంధించిన ఫైల్సే ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. అయితే ఇద్దరికి సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఈ ఫోల్డర్స్ లో ఎక్కువగా కనిపించే పోలీసులకు వాళ్లకు తెలియకుండా రికార్డ్ చేసినట్టుగా కూడా ఒప్పుకున్నాడు మస్తాన్ సాయి. లావణ్య ఫోన్ నుంచి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ కూడా ఉన్నాయి. క్విక్ షేర్ ద్వారా వచ్చినట్టుగా గుర్తించారు. ఇక మరోవైపు డ్రగ్స్ పై ప్రశ్నలకు నోరు మాత్రం విప్పడం లేదు మస్తాన్ సాయి. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే ప్రశ్నకు మాత్రం ఎటువంటి ఆన్సర్ ఇవ్వడం లేదు. ఎవరెవరికి డ్రగ్స్ ఇచ్చారు వంటి ప్రశ్నలకు మస్తాన్ సాయి అసలు రెస్పాన్స్ ఇవ్వనట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇటు లావణ్య చెప్పిందే నిజమైంది. తన ఫోల్డర్స్ లో లావణ్యకు సంబంధించిన అనేక వీడియోస్ ను గుర్తించారు పోలీసులు. లావణ్యతో పాటు మరో 6 అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ను సైతం ఇటు పోలీసులు గుర్తించారు. అయితే మస్తాన్ సాయి కేవలం తన భార్యకు సంబంధించిన వీడియోలు మాత్రమే ఉన్నట్టుగా అప్పట్లో చెప్పారు. కానీ కన్ఫెషన్ లో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయని చెప్పుకోవాలి. అటు 734 ఆడియో రికార్డింగ్స్ తో పాటు 2500కు పైగా ఫోటోస్, 505కు పైగా వీడియోస్ ఫోల్డర్స్ లో ఉన్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా మస్తాన్ సాయి హార్డ్ డిస్క్ లో 7 ఫోల్డర్స్ ను గుర్తించారు పోలీసులు. 7 ఫోల్డర్స్ లో 505 వీడియోస్ ఉన్నాయి. ఈ వీడియోస్ లో కొంతమంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ కూడా ఉన్నట్టుగా గుర్తించారు పోలీసులు. వాళ్ళెవ్వరికి కూడా తెలియకుండా ఈ వీడియోస్ ను రికార్డ్ చేసినట్టు మస్తాన్ సాయి ఒప్పుకున్నాడు. అయితే డ్రగ్స్ కు సంబంధించి పోలీసులు అడిగిన ప్రశ్నలకు మాత్రం మస్తాన్ సాయి ఎటువంటి ఆన్సర్ కూడా ఇవ్వడం లేదు. అసలు డ్రగ్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, డ్రగ్స్ ఎవరు సరఫరా చేశారు, ఎవరెవరు డ్రగ్స్ సేవించారు అనే వాటికి మాత్రం మస్తాన్ సాయి నో రెస్పాన్స్ గా కనిపిస్తోంది. మొత్తంగా హార్డ్ డిస్క్ గుర్తించారు. హార్డ్ డిస్క్ లో ఇటు 17 ఫోల్డర్స్ ఉన్నట్టుగా ఆ ఫోల్డర్స్ లో అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ కాల్స్, ప్రైవేట్ వీడియోస్ ను చిత్రీకరించి అమ్మాయిలకి తెలియకుండా అక్కడ వీడియోస్ ను సేవ్ చేసినట్టుగా తెలుస్తోంది. లావణ్యకు సంబంధించిన వీడియోసే ఇందులో అధికంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్, చెప్పండి అసలు అప్డేట్స్ ఏంటి? మొత్తంగా కన్ఫెషన్ లో 17 ఫోల్డర్స్, ఈ 17 ఫోల్డర్స్ లో 6 అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అసలు పోలీసులు ఏమంటున్నారు? మస్తాన్ సాయిని 3 రోజుల పాటు నార్సింగ్ పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. విచారణలో సందర్భంగా మస్తాన్ సాయి చెప్పినటువంటి కన్ఫెషన్ స్టేట్మెంట్ ని కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. 3 రోజులు విచారించిన సందర్భంగా మస్తాన్ సాయి నుంచి కొన్ని వివరాలు పోలీసులు రాబట్టారు. అందులో డ్రగ్స్ పార్టీలకు సంబంధించి, డ్రగ్స్ సప్లైకి సంబంధించి నోరు మెదపలేదు. కానీ హార్డ్ డిస్క్ కు సంబంధించి, తనకు సంబంధించిన హార్డ్ డిస్క్ ని లావణ్య పోలీసులకు అందజేసింది. ఆ హార్డ్ డిస్క్ లో కొన్ని వీడియోస్ ఉన్నాయి, నాతో పాటు అనేక మంది వీడియోస్ కూడా అందులో ఉన్నాయని చెప్పేసి లావణ్య ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ హార్డ్ డిస్క్ నే మస్తాన్ సాయి మునే ఓపెన్ చేసి అందులో కొన్ని ఫోల్డర్స్, 17 ఫోల్డర్స్ ని గుర్తించడం జరిగింది. అందులో లావణ్యతో పాటు మరొక 5 అమ్మాయిలు, మొత్తం 6 మంది అమ్మాయిల వీడియోస్, ప్రైవేట్ వీడియోస్ కావచ్చు, కాల్ రికార్డ్, వాట్సాప్ కాల్ రికార్డ్స్ కి సంబంధించిన వీడియోస్ ని గుర్తించడం జరిగింది. మస్తాన్ సాయి భార్యకు సంబంధించిన వీడియోస్ కూడా అందులో పెట్టుకోవడం జరిగింది. అతని గర్ల్ ఫ్రెండ్, స్కూల్ సమయంలో ఉన్నటువంటి గర్ల్ ఫ్రెండ్ కి సంబంధించిన వీడియో ఉన్నట్టు గుర్తించారు. మరొక 3 అమ్మాయిలు, వేరే అతనితో పరిచయం ఉన్నటువంటి అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ ను కూడా రికార్డ్ చేసి ఆ హార్డ్ డిస్క్ లో కాపీ చేసుకున్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. అయితే వీటిలో లావణ్యతో మాట్లాడిన కాల్ రికార్డ్స్ తో పాటు వాళ్ళు ఉన్న ప్రైవేట్ గా ఉన్నటువంటి వీడియోస్ ను కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఆ వీడియోస్ ను పెట్టే లావణ్యని బెదిరించాడని చెప్పేసి కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అందులో భాగంగానే 3 రోజుల పాటు మస్తాన్ సాయిని పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించారు. ఈ విచారణలో అనేక విషయాలు, అంటే హార్డ్ డిస్క్ లో ఉన్నట్టు మొత్తం పూర్తిగా కన్ఫెషన్ స్టేట్మెంట్ లో పోలీసులు కొట్టుకు తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఈ హార్డ్ డిస్క్ లో లభించిన వీడియోలో మరికొంతమంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి వారిని ఏమైనా మస్తాన్ సాయి బ్లాక్ మెయిల్ చేశాడా, వారితో ఏమైనా
బెదిరింపులకు దిగాడా, ఇంకెంత మందిని ఇలా బ్లాక్ మెయిల్ చేశాడనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక 2500కు పైగా ఫొటోస్ ని కూడా హార్డ్ డిస్క్ లో గుర్తించడం జరిగింది. 505కు పైగా వీడియోలని గుర్తించారు. ఈ 6గురికి సంబంధించిన వీడియోస్ అన్నిటిని కూడా హార్డ్ డిస్క్ లో సేవ్ చేసుకొని పెట్టుకోవడం జరిగిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇక లావణ్య ఫోన్ నుండి 734 ఆడియో కాల్ రికార్డింగ్స్ ని క్విక్ షేర్ ద్వారా వచ్చినట్టుగా పోలీసులు కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కోర్టుకు తెలియజేయడం జరిగింది. అయితే పోడ్కాస్ట్ హోల్డర్ లో ఫోన్ హ్యాక్ కు సంబంధించిన సాఫ్ట్వేర్ ని కూడా గుర్తించారు. అంటే ఫోన్ అవతల వ్యక్తికి సంబంధించిన ఫోన్ హ్యాక్ చేయడానికి సంబంధించిన సాఫ్ట్వేర్ ను కూడా మస్తాన్ సాయికి సంబంధించిన హార్డ్ డిస్క్ లో గుర్తించాడు. ఆ ఫోన్లని అంటే వారి ఫోన్ ని ఈయన కంట్రోల్ లోకి తెచ్చుకొని ఆ ఫోన్ లో ఏమేమి ఉన్నాయనే దానిపై పూర్తిగా కాపీ చేసుకున్నట్టుగా కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. ఎందుకంటే ఒకసారి హ్యాక్ అయిన తర్వాత ఆ ఫోన్ కంప్లీట్ గా మస్తాన్ సాయి కంట్రోల్ లోకి వెళ్ళిపోతుంది. ఆ ఫోన్ ద్వారా వారు ఎవరితోనూ మాట్లాడుతున్నారు, ఎలాంటి వీడియోస్ ఉన్నాయి, ఆ ఫోన్ కు సంబంధించిన డిస్ప్లే మొత్తం ఆ మస్తాన్ సాయి ఫోన్ లో వచ్చే విధంగా ఉంటుందని చెప్పేసి కూడా అనుమానిస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఈ సాఫ్ట్వేర్ ఎక్కడి నుండి మస్తాన్ సాయి కొనుగోలు చేశారు, ఎవరి నుండి సేకరించాడనే దానిపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పటికే కన్ఫెషన్ స్టేట్మెంట్ లో కోర్టుకు తెలియజేశారు కాబట్టి మరిన్ని విషయాలు కూడా ఈ కేసులో వెలుగులోకి వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక మస్తాన్ సాయినే లావణ్య బ్లాక్ మెయిల్ చేస్తుందని మస్తాన్ సాయి తల్లిదండ్రులు చెప్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి బ్లాక్ మెయిల్ కు పాల్పడ్డదని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు అయితే ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నారు. మస్తాన్ సాయిని మరొకసారి అవసరమైతే కస్టడీకి కూడా తీసుకునే అవకాశం కూడా కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. మొత్తానికి మస్తాన్ సాయి విచారణలో ఇటు విస్తుపోయే నిజాలు పోలీసులు వెలుగులోకి వచ్చింది. మొత్తంగా ఆయన కన్ఫెషన్ లో 17 ఫోల్డర్స్ ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ 17 ఫోల్డర్స్ లో కూడా 6 అమ్మాయిలకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ ఉన్నట్టుగా కూడా పోలీసులు గుర్తించారు. లావణ్య చెప్పినట్టు లావణ్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ అధికంగా ఈ ఫోల్డర్స్ లో ఇటు పోలీసులకు కనిపించాయి. అండ్ మస్తాన్ సాయి అంతకుముందు ఈ వీడియోస్ కు సంబంధించి ప్రశ్నించినప్పుడు కేవలం తన భార్యకు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ మాత్రమే ఉన్నట్టుగా కూడా మస్తాన్ సాయి చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియోస్ లో తన భార్యకు సంబంధించిన వీడియోస్ తో పాటు మరో 6 అమ్మాయిలకు సంబంధించిన వీడియోస్ కూడా ఉన్నట్టుగా తెలుస్తోంది. దీంట్లో లావణ్యకు సంబంధించిన వీడియోస్ అధికంగా ఉన్నాయి. ఇక లావణ్యకు సంబంధించిన ఆడియో రికార్డింగ్స్ కూడా తన దగ్గర ఉన్నట్టుగా తెలుస్తోంది. 2500కు పైగా ఫోటోస్, 505కు పైగా వీడియోస్ తన ఫోల్డర్స్ లో ఉన్నాయి. 734 ఆడియో రికార్డింగ్స్ ఉన్నట్టుగా గుర్తించారు. ఇక హార్డ్ డిస్క్ మొత్తంలో కూడా 6 అమ్మాయిల ప్రైవేట్ వీడియోస్ ను గుర్తించారు పోలీసులు. అయితే ప్రశ్నించగా ఇటు మస్తాన్ సాయి తమకు తెలియకుండానే వీడియోస్ తీసినట్టుగా మస్తాన్ సాయి ఒప్పుకున్నట్టుగా తెలుస్తోంది. మొత్తంగా లావణ్యతో పాటు మస్తాన్ సాయి గర్ల్ ఫ్రెండ్స్ కు సంబంధించిన ప్రైవేట్ వీడియోస్ అమ్మాయిలకు తెలియకుండా రికార్డ్ చేసి తన హార్డ్ డిస్క్ లో భద్రపరుచుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే లావణ్య చెప్పినట్టుగా ఈ వీడియోస్ చూపించి బ్లాక్ మెయిల్ చేసినట్టుగా కూడా మనం ఒక నిర్ధారణకు రావచ్చు. దీనికి సంబంధించి పోలీసులు విచారణ అయితే చేస్తున్నారు. అయితే డ్రగ్స్ కు సంబంధించి అడిగిన క్వశ్చన్స్ కు మాత్రం ఇటు మస్తాన్ సాయి అసలు రెస్పాన్స్ లేనట్టుగా తెలుస్తోంది. మస్తాన్ సాయి వేటికి కూడా ఆన్సర్ చేయనట్టుగా తెలుస్తోంది.